ఇప్పుడు తెలంగాణలో అంటే ఆంధ్ర రాజకీయాలు వేరు, తెలంగాణ రాజకీయాలు వేరు. ఏం డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారు మేడం తెలంగాణలో ఇప్పుడు మీరు జాయిన్ అయిన తర్వాత? తెలంగాణ నిజంగా కళ్యాణ్ సార్ అన్నట్టు ఇక్కడ చాలా యాక్టివిజం ఉంది. ఇక్కడ 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 ఉరికొస్తారు. ఇక్కడ ప్రేమ ఉంది. ఇక్కడ డెఫినెట్ గా ఈ నిజంగా ఇప్పుడు కులాల గురించి డిస్కషన్ ఇవన్నీ లేవు. డెఫినెట్ గా ఇప్పుడు కవిత గారి లాగా ఎవరో వచ్చి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఆవిడేదో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు, కానీ అలాంటి లీడర్స్ లేకపోతే అసలు అవి కూడా లేవు. సో ఇక్కడ ఉన్న ఎనర్జీ, ఇక్కడ ఉన్న డెడికేషన్, అది డెఫినెట్ గా కళ్యాణ్ గారు అన్నట్టు ఆంధ్ర ప్రజలు పాలిటిక్స్ ఇన్స్పైర్ అవ్వాల్సిందే 110%. ఆంధ్ర ప్రజలు దయచేసి కులం టాపిక్ ఎత్తకండి. దట్స్ ఇట్ మేడం. ఇంకోటి ఏంటంటే జనసేనలో మీలాంటి సెలబ్రిటీస్ కనిపిస్తున్నారు, కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారా అనే ప్రశ్న వస్తుంది. అయ్యో లేదండి, ఇప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గర మీరు మైకులు పెట్టి, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, నేను కార్ తీసుకుని, మీరు వచ్చి నా మొత్తం ఆపి మాట్లాడిస్తున్నారు కాబట్టి మేము స్క్రీన్ మీద కనిపిస్తున్నాం. బట్ దిర్ ఆర్ సో మెనీ పీపుల్ వర్కింగ్. మీడియా వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర మైక్ పెట్టట్లేదు కాబట్టి వాళ్ళ గురించి ఎవరికి తెలీదు. బట్ డెఫినెట్లీ జనసేనలో మీకు ఒక బెనిఫిట్ ఏంటంటే ఎవరు దాచబడరు. ఎవ్రీబడి హ్యాస్ ఫ్రీడమ్ ఫర్ దెర్ వాయిస్, ఫర్ దెర్ వర్డ్స్. వాళ్ళు అనుకున్నది వాళ్ళు ఫ్రీగా చెప్పొచ్చు. మాకు ఖచ్చితంగా కొన్ని డిసిప్లినరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనం ఇలా మాట్లాడొద్దు, మనం వాళ్ళలాగా సంస్కారహీనంగా మాట్లాడొద్దు, మనం పర్సనల్ అటాక్ చేయొద్దు, ఇట్లా మాకు కొన్ని నియమాలు ఉంటాయి తప్ప జనసేనలో జాయిన్ అయిన ఎవరికి కూడా ఎవరి గురించి అయినా ఓపెన్ గా మాట్లాడే హక్కు, ఆ విజిబిలిటీ జనసేన ఇస్తుంది. జనసేన ఈజ్ ఫర్ విజిబిలిటీ. ఇంకోటి జనసేనలో జాయిన్ అవుతున్న ఎక్కువ మంది కూడా జెన్జీ వాళ్ళు జాయిన్ అవుతున్నారు అంటారు. ఈ జెన్జీకి సంబంధించి ఆల్రెడీ ఒక పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ అని ఒకటి ఉంది. సో దేనికి మొగ్గు చూపిస్తారు? మీ అభిప్రాయం? అయ్యో, కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ గారు లాంటి ముసలోళ్ళు కూడా ఉన్నారు కదా. ఓకే, ప్రకాష్ రాజ్ గారు జెన్జీయా మీరు మీ దృష్టిలో? ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీలో మనం మాట్లాడిన నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు కదా, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా జెన్జీ మీ దృష్టిలో? కాదు కదా. సో కాక్రోచ్ జనతా పార్టీ జెన్జీ అనే పదాన్ని వాడుకుంటూ ముందుకెళ్తోంది, కానీ రియల్ గా అందులో ఉన్న జెన్జీ దేనికి అట్రాక్ట్ అయ్యి వెళ్ళారు అనేది తొందరలోనే రియలైజ్ అయ్యి వెనక్కి వచ్చేస్తారు. యూ జస్ట్ వెయిట్ అండ్ వాచ్. వాళ్ళ మీద వాళ్ళే జోకులేసుకుంటున్నారండి. ఇఫ్ యూ ఫాలో ద మీడియా, కాక్రోచ్ జనతా పార్టీలో ఉన్న జెన్జీలు వాళ్ళ పార్టీ మీద జోకులేసుకుంటున్నారు. ద పాయింట్ ఈజ్, దాన్ని ఎవరైతే నడిపిస్తున్నారో, ఆ పేరు కూడా నాకు ఎక్కువ చెప్పి దాన్ని పాపులర్ చేయాలని ఇష్టం లేదు, వాళ్ళకి ఎవిల్ థాట్స్ ఉన్న విషయం తొందరలోనే అందరికి తెలిసిపోతుంది. అందరూ తొందరలోనే దాని నుంచి విరమించుకుంటారు. దట్ పార్టీ ఈజ్ నాట్ రిప్రజెంటింగ్ ఎనీ యూత్. దట్ పార్టీ ఈజ్ డైవర్టింగ్ యూత్, మిస్గైడింగ్ ద యూత్. యాక్చువల్లీ యూత్ ఎనర్జీని, యూత్ ని వాడుకుంటూ వాళ్ళు ముందుకు వచ్చారు తప్ప యూత్ ని గైడ్ చేయడానికి కానీ, యూత్ కి ఏదైనా ఎంపవర్ చేయడానికి కానీ వాళ్ళు ఇప్పటి వరకు ఏమైనా చేశారా? చేస్తే రిపోర్టర్ గా మీరు నాకు చెప్పండి. నో, యూత్ ని యూజ్ చేసుకుంటున్నారు. యూత్ కి మీరు ఇది చేయండి, అది చేయండి అని జెన్జీ మీటింగ్ లో ఎప్పుడో పెట్టారు కళ్యాణ్ గారు ఆంధ్రాలో. ఇప్పుడు కొత్తగా వీళ్ళు మాట్లాడుతున్నారు జెన్జీ మీటింగ్ గురించి. ఇందులో జెన్జీలు లేరు, ఉన్నోళ్ళందరూ ముసలోళ్లే, కుర్రోళ్ళని వాడుకుంటున్నారు అంతే. మేడం, మీరు ఫాలో అవుతున్నారా? తెలంగాణ రాజకీయాలు ఫాలో అవుతున్నారా? కొంచెం. ఏం చెప్తున్నారు? రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? అంత బాగా లేదండి. ఇప్పుడు హైదరాబాద్ కి ఎవరైనా వస్తే, అంటే మొత్తం తెలంగాణని రిప్రజెంట్ చేసేది హైదరాబాద్ కాబట్టి అట్లీస్ట్ ఇది వరకు ఉన్న పాలన లాగా కూడా లేదు. నాట్ సాటిస్ఫాక్టరీ. నేను నాకు ఓటు హక్కు ఉండి ఇక్కడ తెలంగాణలో ఓటు వేసిన బిడ్డగా చెప్తున్నాను. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ పర్సన్. తెలంగాణ బిడ్డ ఎక్కడ, మీ ప్రాంతీయత ఎక్కడ? అదేనండి, ఇప్పుడు కల్వకుంట కవిత గారిని ఎందుకు అడగరు మీ ప్రాంతీయత ఎక్కడని? ఇప్పుడు మీ దృష్టిలో ప్రాంతీయత అంటే ఏంటి? ఐ వాంట్ టు ఆస్క్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. ప్రాంతీయత అంటే మీరు పుట్టింది మీ ప్రాంతీయత, మీ నాన్నగారు పుట్టింది మీ ప్రాంతీయత, మీ తాతగారు పుట్టింది మీ ప్రాంతీయత, ఆర్ మీ ముత్తాత పుట్టింది మీ ప్రాంతీయత. ఏది మీ ప్రాంతీయత? అంటే ఇప్పుడు వంశవృక్షం, ఇది ఈ చెట్లాగా వంశవృక్షం చూపెట్టాలా అందరికి? అలాగైతే మరి శ్రీకాకుళం అంటున్నారు కదా, మరి ఆవిడ ఎలా తెలంగాణ బిడ్డ అయింది? ఇంకా వెనక్కి వెళ్తే బీహార్ అంటున్నారు కదా, మరి ఆవిడ ఎలా తెలంగాణ బిడ్డ అయింది? నేను ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ సర్టిఫైడ్ సెయింట్ ఆన్స్ కాలేజ్ లో చదువుకున్నా. ఇక్కడ ఆధార్ కార్డు, ఇక్కడ ఓటర్ ఐడి, నాకు ఓటు హక్కు వచ్చింది ఇక్కడే. నాకు అక్కడ ఓటు హక్కు రాలేదు. నా ఓటర్ ఐడి ఇష్యూ చేసింది తెలంగాణ గవర్నమెంట్. నేను కళ్యాణ్ గారు ఇంత ఫ్యాన్ అయ్యి ఉండి ఆంధ్ర వెళ్ళి ఓటేలేకపోయాను, బికాస్ నాకు ఇక్కడ ఓటు హక్కు ఉండిపోయింది.
మా కజిన్స్ అందరూ అక్కడ ఓట్లు వేసుకున్నారు చక్కగా వెళ్ళి. సో నేను ఆ గిల్ట్ తో నేను ఏం చేశానంటే క్యాంపెయినింగ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ ఉన్న వాళ్ళని బాబు రండ్రా ఆంధ్రలో మన కళ్యాణ్ గారి కోసం నేను ఓటు వేయలేకపోతున్నాను అని నేను పుష్ చేశాను. బట్ నేను 110% తెలంగాణలో నా ఓటుని నేను యూజ్ చేసుకున్నాను. నాకు ఇక్కడే ఉంది ఓటు హక్కు. మేడం సారీ టు ఇంటరప్ట్, అంటే మీరు జనసేన ఫ్యాన్, జనసేన ఓటు వేయలేకపోయారు, మరి లాస్ట్ మీరు ఎవరికి ఇస్తారు కానీ ఓటు? ఎవరికి? ఎక్కడ? ఇక్కడ తెలంగాణలో. దట్ ఈస్ నేను బీజేపీకి వేసాను. ఓకే, అది ఇప్పుడు పాయింట్ నేను చెప్పాలని అనుకోవట్లేదు, బీజేపీ అలయన్స్ లో ఉంది కాబట్టి కూడా చెప్పట్లేదు. బీజేపీ సిద్ధాంతాలని నేను నమ్మి నేను బీజేపీ కోటేశాను. ఇన్ఫాక్ట్ ఆ ఏరియాలో ఉన్న క్యాండిడేట్ ను కూడా చూసి, బీజేపీకి నుంచిన క్యాండిడేట్ ఎవరు, టీఆర్ఎస్ కి నుంచిన క్యాండిడేట్ ఎవరు కూడా చూసి ఓటేయాల్సి వస్తుంది. ఇట్స్ నాట్ జస్ట్ ర్యాండమ్, ఇట్స్ నాట్ దట్ ర్యాండమ్. మీకు ఇష్టమైన పాత్ర ఏంది మేడం? పవన్ కళ్యాణ్ గారిలో విచ్ వన్ యు లైక్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్? లైక్ మాట్లాడే విధానమా, లేకపోతే ప్రేమ? ప్రేమ. ప్రేమ. హీ హ్యాస్ లవ్ ఫర్ ఎవ్రీవన్. మీరు ఓన్లీ పాలిటిక్స్ లో ఇదొక్కటే చూసారు. నాకు అదృష్టవశాత్తు ఒక 35 రోజులు నేను కొంచెం దగ్గరగా చూసాను. ఒక గుర్రంతో కూడా ఆయన ఎలా మాట్లాడతారు, ఎండలో నుంచి పెడితే క్యామిల్స్, హార్సెస్ షూటింగ్ పర్పస్ వల్ల షార్ట్ లేకపోతే అక్కడ పంపించండి నీటిలోకి, ఇక్కడ ఎందుకు? ఒక జూనియర్ ఆర్టిస్ట్ పిల్లోడు, చిన్న పిల్లలు షార్ట్ లో కావాల్సిన పిల్లల్ని ఆయన ఎత్తుకుంటారు. ఒక్కొక్కసారి వాళ్ళు స్నానం కూడా చేస్తుంటారు, లేదా తెలీదు. దే విల్ కమ్ విత్ ఆల్ దట్ రన్నింగ్ నోస్ అండ్ ఆల్ దట్, బట్ స్టిల్ హిల్ జస్ట్ క్యారీ దెమ్. ఆయన ఇంత దూరంలో ఉంటే మీకు ప్రేమ తాకుతుంది. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ పీపుల్, ఇట్స్ ఫర్ plant, it's for animal, it's for the mother earth. He loves every single thing. ప్రతి దానికి ఆయన న్యాయం చేయాలనుకుంటారు. ఒక చెట్టుని నరకాల్సి వస్తే కూడా హీల్ థింక్ ట్వైస్. హీ హాస్ పెయిన్ ఫర్ అరే ఎందుకు తప్పించి చేయకూడదా అని ఆలోచించడం నేను చూసాను. ఒక యానిమల్ సఫర్ అవుతుంటే దాని దగ్గరికి వెళ్ళి ఇలా ఓదార్చడం, దానికి ప్రేమ ఇవ్వడం నేను చూసాను. చిన్నపిల్లలకి అప్పటికప్పుడు అన్ని తీసుకొచ్చి ఇచ్చి ఎత్తుకొని వాళ్ళని ఆడించడం నేను చూసాను. సో నేను సినిమాల్లో చూసింది కాకుండా నేకెడ్ ఐతో చూసింది ఆయన. హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ హార్ట్, హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ లవ్. లవ్ తర్వాత ఏదైనా, హీఈస్ ఎ ప్యూర్ లవ్.